ఫార్మా భూములపై సర్కార్ ధిక్కరణ, హైకోర్టు సీరియస్. ఫార్మా భూములపై సర్కార్ ధిక్కరణ, హైకోర్టు సీరియస్. స్టే ఉండగా ఫార్మా భూములలో అధికారులు సర్వే, ఉపాధి కోల్పోయామంటూ హైకోర్టుకు కూలీలు. అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం. కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్కు షోకాస్ నోటీసులు. 4 వారాలలో వివరణ ఇవ్వాలని ఆదేశం. రంగారెడ్డి జిల్లా యాచార మండలంలోని ఫార్మా బాధిత గ్రామాలలో కోర్టు స్టే ఉన్నప్పటికీ అక్కడి భూములను ప్రభుత్వ అధికారులు సర్వే చేసి ఫెన్సింగ్ వేయడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. అధికారులు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ షోకాస్ నోటీసులు జారీ చేసింది. మీపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో కోర్టుకు వచ్చి చెప్పాలని ఆదేశించింది. ఇక యాచార మండలానికి సంబంధించి మేడిపల్లి, ఇతర గ్రామాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళ భూములు ఏమైతే ఉన్నాయో ఆ భూములకు సంబంధించి ఎక్కడికక్కడ పంచాయతీ అయితే కొనసాగుతున్న తరుణం కనబడుతుంది. ఇక్కడ విషయం ఏంది అంటే మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే యావత్తు దేశవ్యాప్తంగా కూడా కనబడుతున్న అంశం ఒకటే. పూర్తిగా కూడా ఏంటి అంటే ఇక్కడ ఏంది ఈ భూములకు సంబంధించి ఏ కోర్టు అయినా కాదు, సుప్రీంకోర్టు, హైకోర్టు, ఏ కోర్టు అయినా కానీ ఆల్రెడీ అక్కడ స్టే ఉండగానే చాలా చోట్ల కూడా ఏం చేస్తారు అంటే భూముల కొలతలు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ ఈసారి ఏంటి అంటే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి యనుమల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అధికారులు, కలెక్టర్కు, ఆర్డీఓకు, దాంతోపాటు అందరికీ కూడా ముగ్గురికి కూడా తహసీల్దార్కు కూడా నోటీసులు ఇచ్చిందంటే ఎంత సీరియస్గా ఉన్నదో ఆలోచన. ప్రభుత్వానికి సంబంధించి హైకోర్టు చాలా సందర్భాలలో మొచ్చికాయలు వేసిన పరిస్థితి కూడా కనబడుతుంది. ఇక మొత్తానికి ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. అయితే పాక్ ఆర్మీని పూర్తి స్థాయిలో కూడా ఏం జరగబోతుంది అనేది చూసే ప్రయత్నం అయితే చూద్దాం. ఇక పాకిస్తాన్కి సంబంధించి ఆర్మీని నలిపేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ దాదాపుగా కేవలం 5 నెలల్లో దాదాపుగా పాకిస్తాన్కి సంబంధించిన సైనికులు కానీ ఇండియా రివెంజ్ దాదాపుగా ఎలా ఉండబోతుంది అనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది.